శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులరా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేసాం. 18 పర్వాల్లో 11వదైన స్త్రీ పర్వంలో కూడా మనం 3 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 4వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ధృతరాష్ట్ర ఉవాచ కథం సంసార గహనం విజ్ఞేయం వదతాం వర ఏతదిచ్ఛామ్యహం శ్రోత్ తత్వమాఖ్యాహి పృచ్ఛతః. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు విదురుణ్ణి, గహనమైన ఈ సంసారాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇది వినాలని కోరుతున్నాను, యథార్థంగా చెప్పు విదురా. విదుర ఉవాచ జన్మ ప్రభృతి భూతానాం క్రియా సర్వోపలక్ష్యతే పూర్వమేవేహ కలిరే వసతే కించిదంతరం తతః స పంచమే తీతే మాసే వాసమకల్పయత్ తతః సర్వాంగ సంపూర్ణః గర్భో వై సతు జాయతే. ప్రాణుల యొక్క పుట్టుక నుండి సమస్త క్రియ కూడా గుర్తింపబడుతూ ఉంటుంది. ప్రారంభంలో జీవుడు కలిల రూపంలో ఉంటాడు. కొంతకాలం తర్వాత 5వ నెల గడిచిన తర్వాత చైతన్య రూపుడై పిండంలో నివసింపడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత ఆ గర్భస్థ పిండం సర్వాంగ సంపూర్ణం అవుతుంది. అమేచ్ఛ మధ్యే వసతి మాంస శోణితలేపనే తతస్తు వాయువేగేన ఊర్ధ్వపాదో హ్యధఃశిరః. అప్పుడు రక్త మాంసాలు పూసుకొని అపవిత్రమైన గర్భాశయంలో ఉంటాడు. ఆ తర్వాత వాయువేగం వల్ల కాళ్ళు పైకి తల కిందకి వస్తుంది. యోని ద్వారముపాగమ్య బహూన్ క్లేశాన్ సమృచ్ఛతి యోని సంపీడనాచ్చైవ పూర్వకర్మభిరన్విత తస్మాన్ ముక్తః స సంసారాత్ అన్యాన్ పశ్చాచుపద్రవాన్ గ్రహాస్తమను గచ్చంతి సారమేయ ఇవామిషం. ఆ స్థితిలో యోని ద్వారానికి దగ్గరై ఎన్నో ఇబ్బందులు పడవలసి వస్తుంది. అక్కడ పూర్వకర్మలతో కలిసి జీవి యోని మార్గంలో బాధపడుతూ అక్కడి నుండి వెలువడి సంసారంలో పడి చాలా ఉపద్రవాలను ఎదుర్కొంటాడు. కుక్కలు మాంసపు మొక్కపై పడినట్లుగా బాలగ్రహాలు ఆ జీవుణ్ణి అనుసరిస్తాయి. తతః ప్రాప్తోత్తరే కాలే వ్యాధయశ్చాపితం తథా ఉపసర్పంతి జీవంతం బధ్యమానం స్వకర్మభిః. ఆ తర్వాత రోజులు గడిచే కొద్దీ తన కర్మలచే బంధింపబడిన ఆ జీవుడికి ఆయా అవస్థలకు సంబంధించిన వ్యాధులు సంక్రమిస్తాయి. తం బద్ధమింద్రియై పాశై సంగస్వాదు విరావృతం వ్యసనాన్యపి వర్తంతే వివిధాని నరాధిప. రాజా, ఆసక్తి కారణంగా రసప్రతీతి గల ఇంద్రియ పాశాలచే బంధింపబడిన జీవుడికి వివిధ వ్యసనాలు కూడా కలుగుతాయి. బధ్యమానస్య తైర్భూయః నైవ తృప్తిముపైతి సహ తదా నావైతి చైవాయం ప్రకుర్వాన్ సాధు సాధువా. ఆ ఇంద్రియాలకు లోబడిన జీవుడు ఎప్పుడు తృప్తి పడడు. అప్పుడు మంచి పని చేస్తున్నా
చెడ్డ పని చేస్తున్నా కూడా అతనికి ఏమీ అర్థం కాదు. తదైవ పరిరక్షంతి ఏ ధ్యాన పరినిష్ఠిత అయన్న భుజ్యతే తావద్యమలోకమధాగతం. ధ్యానంలో లగ్నమై ఉన్నవాళ్ళు సరైన మార్గంలో నడిచి ఆత్మరక్షణ చేసుకొనగలుగుతారు. అలా లేని వారి దగ్గరికి వచ్చిన యమలోకాన్ని కూడా గ్రహించలేరు. యమదూతైర్వికృష్యంశ్చ మృత్యుం కాలేన గచ్చతి వాగ్హీనస్య జన్మాత్రం ఇష్టానిష్టం కృతం ముఖే భూయ ఏవాత్మనాత్మానం బధ్యమానౌపేక్షతే. కాలం రాగానే యమదూతల చేత వెలుపలికి లాగబడి మృత్యువుని పొందుతాడు. అప్పుడు మాట్లాడలేడు. తాను చేసిన శుభ అశుభ కర్మలు తన ముందే ప్రకటింపబడతాయి. మరల తనను తాను బంధాలని లోను చేసుకుంటూ ఉదాసీనంగా ఉంటాడు. అహో వినికృతో లోక లోభేన చ వశీకృత లోభ క్రోధ భయోన్మత్త ఆత్మానమవభుజ్యతే. లోభానికి వశమై ఈ లోకం మోసంలో పడిపోతుంది. లోభ క్రోధ భయాలతో ఉన్మత్తమై తనను తాను తెలుసుకోలేకపోతుంది. కులీనత్వే జనమతే దుష్కులీనాన్ వికుత్సయన్ ధన దర్పేన తృప్తస్య దరిద్రాన్ పరికుత్సయన్. తక్కువ వంశంలో పుట్టిన వాళ్ళని అసహ్యించుకుంటూ కులీనతో తృప్తి పడుతుంది. ధనవంతుడు ధనగర్వంతో పేదవారిని అసహ్యించుకుంటాడు. మూర్ఖానితి పరానాహానాత్మానం సమవేక్షతే దోషాన్ క్షిపతి చాన్యేషాం ఆత్మానం శాస్తుమిచ్చతి. ఇతరుల్ని మూర్ఖులంటూ తనను తాను గమనించుకోడు. ఇతరుల దోషాలని అధిక్షేపిస్తాడు గాని తనను తాను అదుపు చేసుకోడు. యథా ప్రాజ్ఞాశ్చ మూర్ధాశ్చ ధనవంతశ్చ నిర్ధన కులీనాశ్చ కులీనాశ్చ మానినోధాప్య మానినః సర్వే పితృవనం ప్రాప్త స్వపంతి విగతత్వచః నిర్మాంసైరస్తి భూయిష్టై గాత్రై స్వాయు నిబంధనై విశేషన్న ప్రపశ్యంతి తత్ర తేషాం పరే జన ఏన ప్రత్యవగచ్చేయు కులరూప విశేషణం. ప్రాజ్ఞులు గాని మూఢులు గాని ధనవంతులు గాని దరిద్రులు గాని కులీనులు గాని తక్కువ వంశం వారు గాని అభిమానవంతులు గాని అభిమానహీనులు గాని అందరూ కూడాను శ్మశాన భూమిలో చర్మం కూడా నశించి నిద్రిస్తూ ఉంటారు. మాంసరహితంగా ఎముకల ప్రోవుగా నరాలతో బంధింపబడి ఉన్న ఆ శరీరాలను చూసి ఇతరులు వారిలోని కులరూప విశేషాలను గుర్తించగల ప్రత్యేకతను చూడగలరా? యదా సర్వే సమంజస్తా స్వపంతి ధరణీతలే కస్మాదన్యోన్యమిచ్చంతి ప్రలబ్ధమిహ దుర్భుత. మరణానంతరం శ్మశానంలో అందరూ సమానంగానే నేలపై ఉంచబడి నిద్రిస్తారు. అయినా దుర్బుద్ధితో పరస్పరం మోసగించుకుంటూ ఉంటారు. ప్రత్యక్షంచ పరోక్షంచ యోని శమ్య శృతిమాం అధ్రువే జీవలోకేస్మిన్ యో ధర్మమనుపాలయన్ జన్మ ప్రభృతి వరే వర్తేత ప్రాప్నుయాత్ పరమాం గతి. అనిశ్చితమైన ఈ జీవలోకంలో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఈ వేద వచనాన్ని తెలుసుకొని పుట్టిననాటి నుండి ధర్మాన్ని అవలంబించిన వాడు పరమగతిని పొందుతాడు. ఏవం సర్వం విదిత్వా వై యస్తత్వం అనువర్తతే స ప్రమోక్షాయ లభతే పంధానాం మనుజేశ్వర. రాజా, ఈ రీతిగా సర్వము గ్రహించి తత్వాన్ని అనుసరించిన వాడు మోక్ష మార్గాన్ని పొందుతాడయ్యా. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి జలప్రదానిక పర్వణి ధృతరాష్ట్ర విశోకకరణే చతుర్థోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 4వ అధ్యాయం. రేపు 5వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా బహుబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.